కదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్టు మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్వే. ఈవెన్ మీరు ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ ఇప్పుడు ఇక్కడ జామ్ అవుతుందండి. ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay na, that's why we are doing that one. This is not our personal issue. Only మేము చూసే ఓన్లీ చూడండి, ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. ఇక మేము కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మీరు అన్నారు, సపోజ్ ఒక చిన్న బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో చేస్తాం. అంతే, అది కూడా లీగల్ కాదు. ఎక్కడైతే డ్యూటీకి ఇబ్బంది లేని అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అది కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మాత్రమే, మంత్రిపథంలో. అంతేగాని ఎప్పుడైతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, ఇప్పుడు మేము 10 minutes లేకపోతే ఇదంతా కేబుల్తో జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. పబ్లిక్ నందరిని మేము రమ్మని పిలిచాము. ఎవరిని మీరు పిలవట్లేదు? మీడియా వాళ్ళని మేమందరం పిలిచాము. అది ఎవరిని పిలవట్లేదు? మరి ఎందుకు మా మీడియాలో ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు దింపుతున్నారు? అంటే పోలీసు వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఇంతకు ముందు కూడా పెట్రోలింగ్ సేమ్ ఉండేది అక్కడ? లేదు, ఎప్పుడు లేదు. ఈ రోజు మీకు ఎప్పుడైతే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ వస్తున్నారో ఈ రోజు మీకు అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి. కాదే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల, కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నేను అదే మీరు చాలా కూల్గా మాట్లాడుతుంటారు, నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసం. అంటే అసలు లివర్ గొడవ ఏందా అంటే వ్యాన్ ఎక్కడ ఉంది? అసలు వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు వచ్చింది నాన్న? ఇప్పుడు వచ్చి కూడా 12:40 వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. తెప్పనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యాన్ ఆగనివ్వట్లేదు. మరి తెప్పే వాళ్ళందరూ మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి ఏంటి అని మీరు నేను అడిగాను. సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయింది, మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. మా ఒక్కళ్ళు ఎందుకు దింపనివ్వట్లేదు? వెళ్ళిపోతే దానికి ఏంటి అర్థం అనుకోవాలి? మా వ్యాన్ ఒకటే ఆపారు. మీరు అందరూ అమ్ముకున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ గుట్టుగా నేను తీయొద్దు అని చెప్పినా నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు నా ఉపాధి పోతుందని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలాసార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు, మీరు వచ్చి తీశారు చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా, ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతకం. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లిక్కే. ఇవాళ నన్ను ఒక్కదాన్ని నమ్ముకోనికుండా నా ఒక్కదాన్ని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరు మీడియానే మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియానే, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియానే. మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది కాకూడదు ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్, నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను ఫుడ్. మరి ఇక్కడ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ చేస్తారు. నేను 2 hours ఉంటాను. 2 hours నేను ఉంటాను. 12:30-1 గంట, మా లాస్ట్ 3-3:30. నేను 2 hours అంటే 2 hours ఉంటాను. మరి ఇన్ని గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 hours అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా.
ఇప్పుడు ఆకలి కడుపు నిండా అన్నం పెడుతున్నాను నేను. మీ షాప్ దగ్గర ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు అని అంటున్నారు. అది కడుపు నిండా అన్నం పెట్టడం తప్పు కాదు కదా. ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు ఫుడ్, అవునా కాదా? అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కరోజు కాదు కదా. నేను చెప్పలేదు మాకు, చెప్పలేదు. ఇప్పుడు అది కూడా నేను అడిగాను, సార్ ఫుడ్ తెచ్చుకున్నాను అంటే ఎస్ఐ సార్తో సిఆర్ సార్తో మాట్లాడమంటే నేను చెప్పాను, సార్ ఇవాళ ఫుడ్ తెచ్చేస్తాను కదా, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను, మరి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, మరి ఇంతమంది ఆకలితో ఉన్నారు, మరి ఇవాళకి అమ్ముకొనివ్వండి, ఏదన్నా ఉంటే సాయంత్రం వచ్చి మాట్లాడతాను సార్ అని చెప్పాను. అయినా కానీ బండి ఆపనివ్వకుండా చూసారు కదా, బండి ఆపనివ్వలేదు, చేయనివ్వలేదు. మరి అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు. మరి ఇంతమంది నా కోసం ఆకలితో ఇన్ని గంటలు ఇప్పుడు 2 దాటిపోయింది, 2:30 అవుతుంది. మరి ఇన్ని గంటలు పొద్దున్న వచ్చినారంటే, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారంటే అది నాకు బాధే కదా. కానీ నేను ప్రతి ఒక్కరి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మన వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, ట్రాఫిక్కి ఇబ్బంది అంతరాయం కలిగియొద్దని ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, నాకు ఉపాధి ఇదే, ఇది లేకపోతే నాకు బ్రతుకు లేదు, ఇంకొకటి చేసే విధానం కూడా లేదు నాకు. దానికి మీరు మీ మీడియా వల్లే నేను పైకి వచ్చాను, ఇంత పబ్లిసిటీ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను అన్న, ప్రతి వీడియోలోనూ చెప్పాను నేను. మీరు ఏమన్నా ఉన్నారు కదా బ్రో, మీడియా ముందరికి వెళ్ళండి బ్రో. అయిపోయింది, స్టోరీలు చేసాం, వస్తాయి బయటకు వస్తాయి కానీ అప్పుడు అర్థమైద్దాం. కాదు మరి దారుణంగా తినడానికి వచ్చిన వాళ్ళ మీద కొడతాం. ట్రాఫిక్ జామ్ అవుతుందంట వాళ్ళ రీజన్. ఏడైంది ట్రాఫిక్ జామ్, వాళ్ళందరూ కలిసి మీద కంప్లైంట్ ఇస్తున్నారు. అది అందరు కలిసి మీద ఇచ్చారు. అంటే బిజినెస్ బాగా అవుతుంది కదా ఆమెకి. అదే ఉంటుంది, మానవ స్వభావంలో అసూయ అనేది ఒక పవర్ఫుల్ ఫ్యాక్టర్ కదమ్మా. అసూయ ఏముందిరన్నా, మేము రోజు వస్తున్నాడు తినడానికి. కదా ఇప్పుడు మీరు ఎదుగుతున్నారంటే నాకు జలస్ రాదా? వద్దులే, మాకు సబ్స్క్రైబర్లు అక్కర్లేదు, వెళ్ళు. హోటల్లో ఎదురుగా జనాలు పబ్లిక్ ఎక్కువ వచ్చి బైకులు కార్లు అవి పార్క్ చేయడం వల్ల ఓవరాల్గా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇదంతా క్లియర్ చేయటము, అలాగే ఆమెని ఫుడ్ ఇంకా సేల్స్ కూడా చేసుకోనివ్వకుండా ఆపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ నుంచి తను అది కుమార్ ఆంటీ వాళ్ళ ఇది, దాంతోపాటు వరుసగా ఇలా ఉంటాయి అన్నీ. అంటే బిర్యానీలు, అలాగే మామూలు వెజ్ నాన్ వెజ్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్ అంటుంటాం కదా. సో ఇది మొత్తం ఇట్లా ఒక చెప్పాలంటే ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది ఈ పక్కనే, హైటెక్ సిటీలో లోటెక్ లాగా. అయితే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తుంటారు ఇక్కడ తినడానికి. ముఖ్యంగా కుమార్ ఆంటీ ఆమె చేసే చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, అట్లా కొన్ని ఐటమ్స్ చాలా ఆమె దగ్గర బాగా టేస్టీగా ఉంటాయనేది సోషల్ మీడియా ద్వారా బాగా ఇది అవడంతో, సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఒక రకమైనటువంటి అంటే సోషల్ మీడియాలో బాగా హైప్ అవ్వడం వల్ల కావచ్చు, మరి ఇక్కడ చుట్టుపక్కల వేరే వ్యాపారస్తులు కూడా మరి ఆమెకు బాగా వ్యాపారం సాగుతుంది, మాకు సాగట్లేదనే అక్కర్స్తో కూడా కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి మనకు ఆల్రెడీ వాళ్ళ కుమార్ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం జరిగింది. ఇట్లా మొత్తం పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి రీజను. అయితే ఇక్కడ అంత విపరీతమైన ట్రాఫిక్ పరిస్థితి అయితే ఏమీ లేదు. ఏంటంటే ఇది మెయిన్ హైవేనో లేదంటే ఇంకోటి ఏం కాదు, మామూలుగా ఉన్నటువంటి రోడ్డే. కాకపోతే అక్కడ అంటే ఒక కోపము, ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కనపడతా ఉంది. తనకు బాగా బిజినెస్ జరుగుతూ ఉంది. సో మిగిలిన వాళ్ళు ఆ రేంజ్లో జరగట్లేదు అనే కొంత ఆవేదన అయి ఉండొచ్చు. లేదంటే అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది.
కానీ రెగ్యులర్గా విపరీతమైన ట్రాఫిక్ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మేము కవర్ చేయడం జరిగింది ఇక్కడ. సో ట్రాఫిక్ పోలీసులు అయితే మా డ్యూటీ మేము చేస్తున్నాం, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఫుడ్ సేల్స్ అయ్యేటప్పుడు అందరికీ ఆపేస్తే ఇక్కడ అన్ని చోట్లకి కొంతమంది వెహికల్స్ వస్తూనే ఉంటాయి కదా, 2 వీలర్స్ కానీ అవి కానీ వస్తూనే ఉంటాయి. కేవలం కుమారి ఆమె షాపు దగ్గరికి వచ్చే వాళ్ళ వల్లే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కువగా అనేది ట్రాఫిక్ వారి యొక్క వెర్షన్గా మనకు కనబడతా ఉంది. మరి సో ఈరోజు వాళ్ళు వాపోతున్నారు, మా మీదే కక్ష కట్టి మాకు వస్తున్నటువంటి క్రౌడు, మాకు వస్తున్న బిజినెస్ని చూసి తట్టుకోలేకే ఇట్లా మా పైన ఇది చేస్తూ ఉన్నారు. సో పబ్లిక్ అలాగే మీడియానే మాకు ఇది చేయాలని చెప్పి వాళ్ళు కుమారి ఆమె మాట్లాడిన ఇది కూడా మనం చూడొచ్చు. సో జనరల్గా చూసినప్పుడు ఏంటంటే ఇదేమి విపరీతమైన హైవే లాగా, అంటే విజయవాడ హైదరాబాద్ హైవే లాగా లేదంటే విజయవాడ బెంగళూరు హైవే లాగా ఉండేటువంటి అంత విపరీతమైన ట్రాఫిక్ ఏం కాదు. లంచ్ టైంలో కొంత యావరేజ్గానే ఉంటుంది. కాకపోతే 4 వీలర్స్ వస్తే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2 వీలర్స్ అంటే మేనేజబుల్, కానీ కార్లు వేసుకొని కూడా తినడానికి వస్తుంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ సెక్టర్ కాబట్టి బాగా ఫుడ్ టేస్ట్ ఉన్న వాళ్ళు దూరం ఎంతైనా వస్తారు కదా. ఆ వేలో అట్లా వచ్చినప్పుడు వెహికల్స్ కొంత ట్రాఫిక్ అవుతున్న జామ్ 4 వీలర్స్ వల్ల అయ్యే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వాళ్ళు కూడా దూరంగా చేసుకుంటారు. మ్యాక్సిమం ఇక్కడైతే 2 వీలర్సే పార్కింగ్ చేస్తుంటారు. సో మొత్తం మీద మరి ఇప్పుడు ఓవరాల్గా ఇంతకాలం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయినటువంటి మరి కుమార్ ఆంటీ ఆమె ఇది ముందు మరి ఇక్కడ కంటిన్యూ అవనిస్తారా లేదా, మరి తనకి ఈ విధమైనటువంటి అంటే ఈ ట్రాఫిక్ పరమైన ఆంక్షల కారణంగా మరి నువ్వు ఖాళీ చేయాలి అని చెప్పినా కూడా తప్పులేదు. అదే అంటే అట్లా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఓవరాల్గా అంతా ఖాళీ చేపిస్తారా, లేదంటే ఆమెనే ఖాళీ చేపిస్తారా, లేదంటే అమ్మ మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటేనే మేము ఇక్కడ మీకు పర్మిషన్ ఇస్తామని అంటారా ఏంటనేది ముందు మనకి తెలుసుద్ది. మరి చూద్దాం ఏం జరుగుతుంది.